ప్రపంచవ్యాప్తంగా భగవాన్ సత్యసాయి బాబా చేసిన సేవలు మరవలేనివని, పేద విద్యార్థుల కోసం, అనాథల కోసం వైద్య సహాయం కోరి వచ్చిన నిస్సహాయ వ్యక్తులందరికీ దిక్సూచిలా పుట్టపర్తి భగవాన్ సత్యసాయి బాబా ట్రస్ట్ సేవలు నిర్విరామంగా కొనసాగుతున్నాయని సత్యసాయి 95వ జన్మదిన వేడుకల సందర్భంగా స్మరించుకున్నారు హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితా వెంకన్న. సోమవారం సత్యసాయి జన్మదిన వేడుకల్లో భాగంగా దుప్పట్ల పంపిణీ, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ సందీప్ మహేందర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలేని అనితారెడ్డి, కౌన్సిలర్, సత్యసాయి సేవా సమితి కన్వీనర్ దొడ్డి శ్రీనివాస్, సంధ్యావళి, డాక్టర్ శ్రీధర్ రావు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నిజంగా ఈరోజు మనమంతా ధన్యులమయ్యామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు సంవత్సరంలో ఎన్నో పండుగలు జరుగుతున్నాయి. మనకి ఆచార సాంప్రదాయాల ప్రకారంగా వచ్చేటువంటి పండుగలతో పాటుగా మన కుటుంబంలో కూడా పిల్లల బర్త్డేలని, మ్యారేజ్లని, రకరకాలైనటువంటి ఫంక్షన్లని, వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. కానీ ఇది అన్నిటికంటే అతీతమైనది. దీంట్లో దేనికి, ఏ ఒక్క వ్యక్తికి, ఒక మతానికి, ఒక కులానికి, ఒక దేశానికి, కేవలం ఒక ప్రాంతానికి అనేది కాకుండా యావత్ ప్రపంచమంతా జరుపుకునేటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆ జయంతి వేడుకలలో ఈరోజు మనం పాల్గొన్నామంటే నిజంగా మనమంతా ధన్యులమే. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనము మన నగర పంచాయతీ చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీమతి ఆకుల రజిత గారిని వేదికకి అదేవిధంగా మనకు అతిథిగా ఈనాడు నగర పంచాయతీ వైస్ చైర్మన్ శ్రీమతి ఐఎన్ సునీత గారిని సాయం. ఈనాటి కార్యక్రమంలో మనకి ఇంకా ఏసీ మహేంద్ర గారు రావాల్సింది. ఒక 5 నిమిషాలలో వచ్చి జాయిన్ అవుతారు. మనకి మన భజన మండలి సమితిల ఆచార ప్రకారంగా మొదట 3 సార్లు ఓంకారం, సాయి గాయత్రి, 3 భజనలు, ఆ తర్వాత కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. లక్ష్మి చదువు.
अज्ञाननाशक ज्ञानपोषक
మహానిధులలోని భక్తులు 2 నిమిషాలు వారి అనుభవాన్ని చెప్పవలసిన కోరిక. సాయిరామ్. ఈనాడు సత్యనారాయణ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా బాబా వారి తరఫు నుండి భక్తులందరినీ ఈ మండలి తరఫు నుండి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను. ముఖ్యంగా చైర్మన్ గారు లలిత గారు, వైస్ చైర్మన్ గుప్తా గారు, గౌరవ ఏసీపీ గారు మహేందర్ గారు మరియు సోదరి వాళ్ళందరూ కూడా బాబా వారి కృప ఎల్లవేళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇదే కార్యక్రమం జరుపుతున్నాం. అన్నదాన కార్యక్రమం కానీ, తదితర భజన కార్యక్రమం కానీ, వస్త్రదానం కానీ అన్నీ జరుపుతున్నాం. అయితే ఏది ఏమైనా మనం విన్నదాన్ని బట్టి చేసిన మన లోపల భక్తి కొంచెం ఉండాలి. ఉన్నప్పుడే అది మనం ఏ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తామో అది సద్వినియోగపడుతుంది. అయితే ముఖ్యంగా వెళ్ళిన సోదరులు పుట్టపర్తికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉండేది వాళ్ళు సోదరులు కానీ తప్పనిసరిగా మన జీవితంలో ఒక్కసారి పుట్టపర్తిని సందర్శించవలసినది ఎంతో ఉంది. మొదట నేను కూడా వెళ్ళలేదు. కొన్ని రోజులకు అప్పుడు మన రాము వైకుంఠం గారు కానీ, కొన్ని చంద్రమోహన్ గారు కానీ మీరందరూ కూడా ఒకసారి రా అంటే వాళ్ళతో పాటు వెళ్ళాక ఒక 3 సార్లు వరుసగా వెళ్ళినాయి. అప్పుడు అక్కడ మనం చేతులైన పని మనం సహాయం ఏదైతే ఉంటుందో ఆ కార్యక్రమం పాల్గొని అందరూ కూడా ఇప్పుడు చాలా నడవలేని వారు కూడా అక్కడ పోయినాక నడిచి కార్యక్రమాలు అందులో లీనమే చేస్తుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క శిక్షణ పెడుతుంటారు. మనం తీసుకుపోయిన కన్వీనర్ గారు కూడా మనం బట్టి ఆ డ్యూటీని ఇప్పిస్తుంటారు. అక్కడ మనం చేస్తుంటే మనకు అలసట ఉన్నదే తెలియదు. అక్కడ కార్యక్రమాలు ఉచిత భోజనం కానీ లేక అక్కడ వచ్చే పార్ట్నర్స్ ఎక్కువ వస్తారు. మనం కొంచెంసేపు కూర్చుంటానికే బాధపడతాం. కానీ ఆ పార్ట్నర్స్ ఎట్లా కూర్చుంటారు వాళ్ళు ఇట్లా అది కూర్చొని అది ఒక మెత్తలకు కాళ్ళకేస్తారు. వాళ్ళు గంటల తరబడి అట్లా కూర్చుంటారు. మనం 4 సార్లు వేసినా కూడా ఒకసారి కూడా లేదు. అది భగవాన్ యొక్క మన బాబా గారి యొక్క కృప కావచ్చు. అయితే చూడని వాళ్ళు ఎవరైనా బహుశా చైర్మన్ గారు కూడా వెళ్ళలేదు కావచ్చు, వైస్ చైర్మన్ గారు వెళ్ళలేదు, మహేందర్ సార్ గారు డ్యూటీ దగ్గర వెళ్ళలేదు. ఎవరైనా దయచేసి మీరు తప్పనిసరిగా ఒక్కసారి అది దర్శనం చేసుకోవాలని బాబా గారి తరఫు నుండి మేము అందరినీ కోరుతున్నాం. ఈ మహిళా సోదరులు కూడా ఈసారి ఎట్లయినా చేసి చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారిని ఇద్దరు కూడా మీరు బాబా గారి దర్శనానికి తీసుకుపోవాలి. అది మీ పట్టుదల. వారికి భగవంతుడు వాళ్ళలో తప్పనిసరిగా పోవాలి. వాళ్ళు చేపట్టే కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తున్నాయి. ఇప్పటికి కూడా దగ్గర 1 year అయితే లేదు కావచ్చు. బహుశా చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. మనం కృషితో మనం చేస్తే కొంత భగవంతుడు మనం కూడా సాధిస్తాడు. మీరు చేసే కార్యక్రమాలు మంచిగా ఉన్నాయని టాక్స్ వస్తున్నాయి కాబట్టి మీరు కూడా భగవంతుని మీద ప్రేమ ఉంచి మా ఊరి ప్రజలను ఉద్దేశించి ఏది కానీ మీరు చేస్తున్నప్పుడు ఆ బాబా గారు కూడా మీకు సర్వ విధాలా సహకరిస్తాడు. మీరు తప్పనిసరిగా ఆ దర్శనానికి పోవాలి. ఒక చిన్న పాట. జై సాయి సాయి అని స్మరించినంతనే సర్వ పాపములు తొలుగునయా. సాయి సాయి అని స్మరించినంత సర్వ పాపములు తొలుగునయా. సాయి భజనలు చేసిన కింద సర్వ సంపదలు కలుగునయా. సాయి భజనలు చేసిన కింద సర్వ సంపదలు కలుగునయా. సాయి భజన మనం చేస్తే ఏముందని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమైనా సాయి సాయి ఊరికంటే సాయి నీకు ఏమి ఇస్తుంది ఏం చేస్తారని మనకు క్లాస్కి వచ్చిన విషయాలు. కానీ ఆ భజన చేసినప్పుడు ఎంతో కొంత మనకు పుణ్యం వస్తుంటుంది. మనకు భగవంతుడు కూడా ఆ స్వామి కూడా ఎల్లవేళ అన్ని విధాలా ఆదుకుంటాడు. సిరిడిపురంబుల వెలసిన సాయి చిత్రములను చూపెనయా. సిరిడిపురంబుల వెలసిన
కలుగునయా సిరిడి పొలంబున వెలసిన సాయి చిత్తములెన్నో చూపెనయా సిరిడి పొలంబున వెలసిన సాయి చిత్తములెన్నో చూపెనయా భక్తి పురంబున వెలసిన సాయి ముక్తి మార్గమును తెలిపెనయా. సిరిడి పోయినప్పుడు మనం వింటున్నాం, మనం చూడలేదు కానీ అక్కడ వినదు. బాబా గారు అప్పుడు ఇట్లా ఒకసారి తన చేతిలో ఉన్న దాంతో కొడితే నీళ్లు వచ్చినాయి, అవసరమైన కాలం కొడితే నిప్పు వచ్చింది, పోయిన పురం పెట్టుకుని పోతే అది దొరికింది. అవన్నీ కథలుగా మనం వింటున్నాం. అదేవిధంగా మనకు కూడా పుట్టబట్టి పోయిన వాళ్ళకు చాలా ముక్తి మార్గం దొరుకుతుంది. మనం ఎంత కోపం ఉన్నా ఏది చేసినా అక్కడ పోయినప్పుడు అన్ని చదివిస్తాం. అన్ని చదివించి బాబా గారు దర్శనం ఎప్పుడైతుంది, బాబా గారు ఎప్పుడు మాట్లాడతారు, ఎంతసేపు ఉండాలి. ఇప్పుడంటే మనం ఆ సమాధికి మొక్కుకొని బయటకు వెళ్తున్నప్పుడు బాబా వస్తాడు పిండ్రాప్ సైలెన్స్ గుండు కింద పడితే సౌండ్ వస్తుంది. ఆ విధంగా ప్రతి వారు కూడా నిశ్శబ్దం. చిన్నపిల్లలను అలా లేరు, అయితే వాళ్ళందరినీ అదే విధంగా ఉంటారు అన్నమాట. నిన్ను చూచుటకు కన్నులేని నిరుపేదకు కన్నులు ఇచ్చివయా నిన్ను చూచుటకు కన్నులు లేని నిరుపేదకు కన్నులు ఇచ్చివయా నీదు వచనలు చేసుట కొరకు మూగకు మాటలు ఇచ్చివయా నీదు వచనలు చేసుట కొరకు మూగకు మాటలు ఇచ్చివయా సాయి సాయి అని స్మరించినంత సర్వ పాపములు తొలుగునయా సాయి భజనలు చేసిన వెంట సర్వ సంపదలు తొలుగునయా సర్వ సంపదలు కలుగునయా. మాట్లాడడానికి నోరు లేని వాళ్ళకు, కన్ను లేని వాళ్ళకి కన్ను. అక్కడ మనం పోతుంటే వాళ్ళు ఎంత దేనికిమానం ఉంటుంది, ఎంత విశాలంగా ఉంటుంది. మొదటిసారి పోయినప్పుడైతే మేము ఏ రోడ్డు నుంచి పోతున్నాం, ఏ రోడ్డు వస్తున్నాం మాకు తెలియకపోయాయి. అప్పుడు చంద్రబాబు గారిని వైకుంఠం గారు కానీ మేడం కూడా మామూలు వాళ్ళ ఆడవాళ్ళ గ్రూప్లో పోతుంది మేడం. అయితే వీళ్ళందరూ కూడా యాదగిరి గారు కూడా వచ్చిండ్రు. డాక్టర్ సాబ్ అంటే ఆయన స్పెషల్ డ్యూటీ ఉంటే ఆయన మనకు అందుబాటులోనే ఉంటాడు. అయితే ఎవరు వాళ్ళు పోతుంటే చాలా బాగుంటుంది. అప్పుడు డాక్టర్ సాబ్ ఇంత సాధారణ ఒక సంవత్సరం పోయి అక్కడ సేవలో పాల్గొంటారు. అయితే ఏదేమైనా మన జీవితంలో ఒక్కసారి తప్పనిసరిగా పుట్టపర్తికి కానీ శ్రీడికి కానీ పోయి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుందని బాబా వారు మనకు అన్ని విధాల ఆయురారోగ్యాలు ఇస్తారని ఈ అవకాశం ఇచ్చినందుకు అనిల్ గారికి మరియు భక్త బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఇక్కడ మనము భక్తి కోసం వచ్చాము. మనం ఏదో ముక్తింత దొరకాలి, ముక్తింత దొరకాలి, మనకు అంతా మంచి జరగాలని అందరూ వచ్చాము. మనం కూడా సాయిబాబా లాగా కావాలని మనలో ఉండాలి. ఉంటారు సాయిబాబా మంచి నియమనిస్తుంది. ఆయన ఏది కానీ సరుడును ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఆయన మాటలను చాలామంది పాటించి ఆయనలాగానే మనం ఉండాలి, మనం నడవాలని ఆలోచించుకోవాలి. అలా ఏమైంది సత్యమైన ప్రచారం, సత్యమైన ప్రచారం అంటే మనం ఎప్పుడైనా సత్యమే పక్క. ఫోన్లో చాలా వరకు అందరూ అబద్ధం ఆడతారు, అది కూడా అబద్ధం ఆడవలసిన పని లేదు. ధర్మమే నా ఆచారం, మనం ధర్మంగా నడవాలి. ధర్మంగా నడవాలంటే ధర్మం అంటే తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. శాంతియే నా స్వభావం. చాలా మంది చీటికి మాటికి కోపానికి వస్తారు. ఎందుకు కోపం అవసరం? శాంతి, సహనం. శాంతి ఎంత ఉంటే అంత మంచిది. ఉండవా? ఏ విషయాన్ని కూడా మనం కోపంగా మాట్లాడకూడదు, కోపగించుకోకూడదు, దేనికి కూడా. అలాగే ప్రేమే నా స్వరూపం. మనం అందరినీ దైవం, మీలో దైవం ఉన్నది, మీరు దైవ సమానులు, మిమ్మల్ని దైవ స్వరూపులుగా, పరాయణను కూడా పక్కపంటి వాళ్ళని కూడా దైవ స్వరూపులుగా మనం ఉంచుకోవాలి. మనం కూడా సత్యసాయిబాబా లాగా తయారు కావాలి. ఎందుకంటే ఈ ఒక్కరోజు మాత్రమే సత్యసాయిని అనుసరించి ఒక్క గురువారం మాత్రమే చికెన్ మటన్ తినము. ఎందుకు? మనం కూడా తినకూడదు. ఎందుకంటే ఆ మూగజీవులు వాటిని సంపద పాపం అనిపించదా? జాలి వేయదా? మనకు జాలి లేదా? హృదయం లేదా మనకు? అందుకే మీరు ఏం ఖండించినా కూడా అది మనం కూడా మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి. మూగజీవిని పట్టి కోస్తుంటే ఇళ్ళమగాడికి పోయి వేసుకుంటూ వస్తలేదు. అంత అవసరం మన నాయకత్తులు చంపుకోలేము. అందుకని మనం కూడా సాయిబాబా లాగా తయారు కావాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఒక బేస్తవారమే చికెన్ మటన్ మానేసి ఊరుకోవడం కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా గుణం మార్చుకొని, స్వభావం మార్చుకొని జీవహింస చేయరాదు. ఎవరు చెప్పిండ్రు? ఇప్పుడు గుజరాత్లో గాంధీజీ
ఎట్లా నోరునే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక మనం హింస చేయాలి. కారణం వేరైనా గమ్యం ఒకటి. ఎన్ని దేవుళ్ళకు పూజించినా ఒకటే దేవుడు, గాడ్ ఈజ్ వన్. గాడ్ ఈజ్ వన్. ఈ దేవుడు అందరి దేవుడు మంచి గుణం కలిగిన వాడే దేవుడు. మనమైన దేవుడు ఉన్నాడని కూడా అనుకోవాలి. మన స్వభావం మంచిదై మన శాంతి ఉండి ఇతరులకు దానగుణం ఉండి ఉదారగుణం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా జీవహింస చేయడానికి వెనకాడతారు. ఉన్నారా? ఉదారగుణం ఉండాలి, మానవత్వం ఉండాలి. 10 మందికి మనం సేవ చేయాలి, సేవాపరమై ఉండాలి. అది నాకేం పెట్టింది, నేను ఎందుకు పెడతా అనుకోకూడదు. వాళ్ళు పెట్టినా పెట్టకుండా చేసినా చేయకుండా మనం చేతనేంత వరకు సహాయం చేయాలి. పనిలో కానీ మాటలో కానీ దేనిలో కానీ మనం సహాయం చేయాలని అందరికీ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. దయామైన పిన్నిది 162 దేశాల బంధువు అందరూ ఇండియాలో మనది తెలంగాణ అందరూ వస్తాము. ఈ రకంగా అందరికీ బంధుత్వం కలిగింది ఎవరి వల్ల అంటే ఆ యొక్క దయామయుడు శ్రీ సత్యసాయి బాబు. మరి ఇందాక గౌరవనీయులు సాయిరాం చెప్పారు, మనము ఒక కార్యక్రమం ఒక చిన్న ఎగ్జాంపుల్గా వెళ్తాం. మన ఇంట్లో ఒక చంటి అబ్బాయి పుట్టినప్పుడు, ఒక అమ్మాయికి పేరు పెట్టి పిలిచినప్పుడు మన ఇంటి వెనుక ఒక పరిమాణమో ఫలాన్నించే చెట్టును మొక్కను నాటునప్పుడు, అదే రకంగా మనకి అవకాశం ఇన్ని దేశాలకు, ఇన్ని రాష్ట్రాలకు, ఇన్ని యొక్క మండలాలు, మన గ్రామం యొక్క ఎందుకు ఆదర్శవంతుడైనటువంటి ఆత్మీయుడైనటువంటి ఆ యొక్క హృదయ శీలుడు సత్యసాయి పేరుతోని మనం వచ్చినప్పుడు వారు చెప్పారు, సాయం నాలుక జీవ రుచిగోరు. వాస్తవమే, తెలియనప్పుడు తెలిసినప్పుడు కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వారన్న పదార్థాల మీదకి జోలి రాదు. కానీ జ్ఞాన సంపద పెరిగినప్పుడు వాటి మీద మనకు ఆ యొక్క జిజ్ఞాస ఉండదు. భగవంతుని పేరు చెప్పుకొని, ఒక మహనీయుల యొక్క పేరు చెప్పుకొని మన నడవడి, మన తిను బండారాలు, మన యొక్క మాట నైపుణ్యత వస్తావా కొంచెం అవసరం అంటే ఏమిస్తావు అనేటువంటి ఉన్నది. కానీ అలాంటి భావాలు మార్చుకుంటే అందాక వారు అక్కడ ఉన్నాయని అన్నారు. సత్యమే నా ప్రచారం. ఇవన్నీ మన మానసికంగా మనం కంట్రోల్ ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. ఆ హృదయ మందిరంలో వారిని స్థిరంగా మనం స్థిర నివాసం ఏర్పరచుకొని ఏమైనా తెలుసో తెలియకుండా మనం చేసినటువంటి కార్యక్రమాలు అప్ టు డేట్ వరకు ఏం జరిగినాయో తెలియదు. ఇప్పటి నుండి కొంచెం మార్చుకొని ఆ దయమైనటువంటి శ్రీ సత్యసాయిని సదా హృదయంలో నివాసం ఏర్పరచుకొని, హృదయ మందిరంలో నివాసం ఏర్పరచుకొని సదా మనం నడవడిని మార్చుకుంటే అన్ని విధాల క్షేమం జరుగుతుందని ఆ యొక్క భగవంతుడు చెప్పాడు. హిందూ మూలంగా అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సంపద, మన భక్తి సంపద అన్ని విధాలా ఉన్నటువంటి మిత్రమండలికి, గ్రామ పరిపాలకులకు అన్ని విధాల ఆ యొక్క హృదయపూర్వకంగా వందనం, అభివందనం. ఓం శ్రీ సత్యసాయి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సమావేశానికి కన్వీనర్ గారు, తర్వాత ఇక్కడ వచ్చేసిన భక్తులకు, తర్వాత భక్తురాలకు, తర్వాత ముఖ్యతలు చేసిన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి దేవకుల వెంకట గారికి, వైస్ చైర్పర్సన్ శ్రీమతి అనిత గారికి, మిగతా అందరికీ నాకు నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు చాలా శుభదినం. చాలా సంవత్సరాల తర్వాత ఒక ప్రశాంత వాతావరణంలో ఒక గంట సేపు మీ అందరితోటి దేవుని దగ్గర ఈరోజు చాలా సంతోషంగా గడుపుతున్నాను. ఎందుకంటే నాకు ఎప్పుడు చూసిన ఫోన్లు, తర్వాత అటెండెన్స్, పోనీ ఒక టెన్షన్ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ చాలా ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నాము. ముఖ్యంగా కైలాసం గారు చెప్పినట్టు తప్పకుండా అక్కడికి పుట్టపట్టుకోవాలి. కానీ మా ఊరి దగ్గరనే రాయలసీమ, అది తెలంగాణ.
1929 నుంచి 27/10/1929 వరకు నేను అనంతపూర్లో ట్రైనింగ్ ఇచ్చాను. కానీ ఆదివారం వస్తే చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ పుట్టపర్తికి పోయించారు. ఆ తర్వాత మాకు సెలవులు వస్తువులని ఇంటికి పోయించాను. కానీ తప్పకుండా పోయేస్తాను అక్కడికి. ఎందుకంటే కర్నూలు దగ్గరనే మా ఊరు, కర్నూలుకి 20 కిలోమీటర్లు మాకు దగ్గరలో ఉంటుంది. కానీ పోలేదు. కానీ పేపర్లో కానీ టీవీలో కానీ చాలా చూశాను. ముఖ్యంగా మా మాజీ డీజీపీ శ్రీ హెచ్ఏ దొరగారు ఈ సత్యసాయి ట్రస్టుకు చాలాసార్లు ఉన్నారు. అట్లాగే చాలా ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అయ్యాను మన హెచ్ఏ దగ్గర కానీ. అట్లాగే సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు ఏదైనా పెద్ద పెద్ద పండుగలు అంటే వినాయక చవితి అప్పుడు కానీ, తర్వాత దసరా కానీ, దీపావళి కానీ, తర్వాత బోనాలప్పుడు కానీ, ఎలక్షన్ కూడా ఈ బందోబస్తులు చాలామంది సత్యసాయి ట్రస్ట్లో వస్తారు. కాబట్టి ఈరోజు ఈ మంచి సత్యసాయి గారి జన్మదినోత్సవంలో పాల్గొనడానికి నాకు ఈ అవకాశం కల్పించిన ఉస్మానాబాద్ పట్టణ ప్రజలకు ఇక్కడికి ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు మన ఉస్మానాబాద్ పట్టణంలో జరిగే సత్యసాయి జన్మదిన వేడుకలు నిజంగా ఈ జన్మదిన వేడుక అనే కన్నా పండుగ రోజు అంటే బాగుంటుంది. కులమతాలకు అతీతంగా ఎందరో భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చేసి అంగరంగ వైభవంగా జరిగే ఈ పండుగకు వచ్చేసిన పెద్దలకు, చిన్నలకు, భక్తులందరికీ నేను శిరస్సు వంచి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా షిరిడి సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఎంతోమంది విద్యాపరంగా, వైద్యపరంగా ఎన్నో సేవలు అందించారు. వాళ్ళు చాలామంది కిడ్నీ సంబంధం కానీ, శ్వాసకు సంబంధించిన, ఛాతీకి సంబంధించిన వైద్య సేవలను అయితే చాలా ఎక్కువగా అందించారు. ఆయన ముఖ్యంగా మనకు మానవాళికి చెప్పేది ఒక్కటే, తల్లిదండ్రులను గౌరవించండి అని చెప్పారు. నిజంగా ప్రతి ఒక్కరూ అది ఆచరించాలి. ఇప్పటి పిల్లలకు మనం నేర్పించాలి. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి ఈ మార్గాలు నడవమని చెప్పారు. మనం నిజంగా ఈ 4 మార్గాలను మనం గమనించినట్లయితే తప్పకుండా ప్రతి మనిషి జీవితం సజావుగా ఉంటుంది. మన సమాజంలో కూడా శాంతి నెలకొంటుంది. ఇది వాస్తవం. మరి ఈయన పుట్టినరోజు నాడు మాత్రమే మనం సేవ చేయాలి, ఇవన్నీ మాట్లాడుకోవడం కాదు. ప్రతి మనిషి తనకు ఉన్న దాంట్లో ఇతరులకు పెట్టడం నేర్చుకోవాలి. ఇది నిజంగా ప్రతి తల్లి తన పిల్లలకు నేర్పించాలి. అంతా దానం చేయమని కాదు, ఉన్న దాంట్లో. ఇంకొకటి, ఇలాంటి సత్సంగాల ద్వారా చాలా విషయాలు తెలుస్తాయి. ఒక్కరుగా ఉన్న ఆలోచన వేరు, ఇలా చాలా మందిగా కూర్చొని ఆలోచించిన అది దైవభక్తికే సంబంధించని ఒక ఆలోచన కానివ్వండి, ఒక సమస్య కానివ్వండి, సత్సంగాల ద్వారా సత్ఫలితాలు వస్తాయి. ఇది నిజంగా మనమందరం నమ్మదగ్గ విషయం. అంతేకాకుండా మనం చేసి దేవుడు అంట నా రాత బాగా రాయలేదు అంటారు దేవుడు. ఎప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, మనం చేసే కర్మలే మన రాతను మారుస్తాయి. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మనం చేసే మంచి చెడు మన వెంబడే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు, భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంటుంది, అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యువు కర్తవ్యో ధర్మ సంగ్రహ. దేహం శాశ్వతం కాదు, మనం శాశ్వతం కాదు. మృత్యు ఎవరెంబడి ఉంటుంది, ఇంకొకరు ఎంబడి ఉండదు. నా మృత్యువు నా ఎంబడే ఉంటుంది. ఏ మనిషి మృత్యువు ఆ మనిషి వెంబడే ఉంటుంది. కానీ మనకు చావు వస్తుందని తినకుండా మానేస్తామా, తాగకుండా మానేస్తామా? కాబట్టి ఎప్పుడు ఎవరైనా ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తించినప్పుడు చక్కటి సమాజం నెలకొంటుంది. ప్రతి మనిషికి ఈ శ్లోకం కనుక అవగాహన చేసుకుంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుస్తుంది. మరి ఈ కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు నేను ధన్యురాలిని. ఈ కార్యక్రమంలో భాగమైన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై సాయిరామ్. నమస్కరిస్తూ ఈ సంవత్సరం మనమంతా కూడా మందిరంలో ఎంతో సంతోషకర వాతావరణంలో ప్రతి ఆదివారం కానీ గురువారం కానీ భజనలో పాల్గొనేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం కరోనా వల్ల మనం మందిరంలోకి రాకుండా ఇంటి వద్దనే స్వామిని కొలిచే మార్గాన్ని ఎంచుకోవడం సంతోషం. జిల్లాలో అలాగే జిల్లా సమితి చాలా కార్యక్రమాలు ఇచ్చింది. ఆ కార్యక్రమంలో భాగమైనటువంటి సభ్యులందరికీ కూడా సదా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను సమితి పక్షాన. అలాగే ఈనాటి కార్యక్రమానికి కూడా కరోనా వల్ల చాలామందిని
ఆహ్వానించలేకపోయినాం. తర్వాత అలాగే భాగం పంచుకోవడానికి కూడా అవకాశం కల్పించడంలో కరోనా అడ్డంకులు సృష్టించింది. ఈ సందర్భంగా ఆహ్వానించిన వాళ్ళందరూ కూడా సదా మమ్మల్ని మన్నించాలి. ఎందుకంటే కరోనా వల్లనే అందరినీ కొంత లిమిటెడ్ సంఖ్యలో కార్యక్రమాన్ని చేయవలసి వస్తూ ఉంది. ఈ సందర్భంగా ఈ సంవత్సరాల గారు మా మాతృమూర్తి సంధ్యావళి గారు రిటైర్ అవుతున్న సందర్భంలో ఈ జన్మదినోత్సవానికి సంబంధించిన ప్రతి రూపాయి ప్రతి ఖర్చును కూడా సుమారు 200 మందికి దుప్పట్లు అంటే మొన్న పుట్లపల్లిలో 19వ రోజు మహిళా డే సందర్భంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ కొంతమందికి మిగతా తర్వాత మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి కూడా అందరికీ కూడా చెద్దలు ఇవ్వాలని అనుకున్నాం. దశల వారీగా ఒకే రోజు చేయడం వల్ల కరోనా ప్రాబ్లం ఉందని అందుకే దశల వారీగా ఈ సంవత్సరం కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా అలాగే పెద్దలకు గౌరవ పుర ప్రముఖులకు అతిథులందరికీ కూడా దేవస్థానం ఏదైతే మా సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారు కూడా ఆయుర ఆరోగ్యాలు ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలను కూడా భగవంతుడు ఎల్లప్పుడూ కలిగించాలని కోరుతాము. సత్యసాయి వారి పుట్టినరోజు సందర్భంగా సత్యసాయి మందిరంలో ఈ కార్యక్రమాన్ని పుట్టినరోజు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా అసలు ఎంతో ప్రశాంతత దొరికిందని నేను చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ, మహిళా భక్తులు, సోదర భక్తులు, మరి ఏసీపీ మహేందర్ సార్ గారికి, మరి నాతోటి వైస్ చైర్మన్ గారికి, మరి కౌన్సిలర్ తులసినారాయణ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున జై శ్రీరామ్. అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఒక మనిషి గర్భంలో పుట్టిన సత్యసాయి ఈ కలియుగంలో ఒక దేవుడిగా మారారు. వారు చేసిన సేవలు, వైద్య సేవలు కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి, వారు ఎంతో భక్తితో శ్రద్ధలతో చేశారు. కాబట్టి మనం ఈరోజు వారిని దేవుడిగా అందరం దర్శనం చేసుకుంటున్నాం. ఆ విధంగా చేసి మనం వారికి భక్తులుగా మారాం. ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజలకు మంచి చేసేది కానీ ప్రేమతో, ఆప్యాయతతో అందరూ ప్రేమ స్వరూపులుగా ఉండాలని ఎప్పుడు వారి ప్రవచనాల్లో వింటూనే ఉంటారు. వారి ప్రవచనాలు విన్నట్లయితే ఎంతో ప్రశాంతత, మనకు ఎంతో భక్తి, ముక్తి ప్రసాదిస్తాయి. ఆ భక్తిని పొందడం కోసం, ఆ ముక్తిని పొందడం కోసం మనం పుట్టపర్తి దాకా వెళ్ళి దర్శనం చేసుకుంటాం. అలాంటిది వారు మనకు ముందు లేకపోయినా కూడా వారి యొక్క సేవలను ఇప్పటికీ పొందుతున్నాం. ఎంతోమంది వ్యవసాయ రంగంలో అక్కడ కరువు, రాయలసీమలో పుట్టపర్తిలో కరువు కాటకాలు సంభవించినప్పుడు కూడా వారి కష్టాలను తెలుసుకొని నీటి సదుపాయం ఏర్పరిచి వ్యవసాయ రంగానికి చాలా తోడ్పడినిచ్చారు. ఎవరు అయినా కూడా శ్వాసకోశ సంబంధ వ్యాధులకు కూడా తనే ఒక ట్రీట్మెంట్ చేసి ఎంతో ఆదుకున్నారు. చాలామంది పేద ప్రజలను ఆదుకున్నారు. ఒక మన దేశంలోనే కాదు, ఖండాంతరాలుగా కూడా వారి భక్తులు ఏర్పడ్డారంటే వారు ఎంత కీర్తించబడ్డారు, వారు చేసిన సేవలను మనం ఎంతగా చెప్పుకోవచ్చు అనేది మనకు తెలుస్తున్నది. వారి ప్రేమ, కరుణ, శాంతి వల్ల వారు చేసినంత కాకుండా కూడా మనం వారి ద్వారా నేర్చుకున్నది పరులకు పంచాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన భక్త మండలందరికీ మరి ఆ దేవుని దయ ఉండాలని కోరుకుంటూ, మరి నన్ను ఇలా పార్టిసిపేట్ చేసినందుకు మేము కూడా అసలు ఆ పుట్టపర్తికి పోదాం అనుకున్నాం, కానీ ఎంతో వెళ్ళలేకపోయినాం. కానీ ఖచ్చితంగా వారి ముక్తిని పొందుతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దగా ఒక్క చుక్కతో అన్నింటినీ మార్చేటువంటి శక్తి ఉంటుంది అమృతాన్ని. అవసరమైతే మళ్ళీ పునర్జన్మనిచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మన స్వామి. ఆ విధంగా మరి ఆ ఒక్క పిలుపుతో, సాయిరామ్ అనేటువంటి పిలుపుతో, లేదా వారు చూపేటువంటి ప్రేమతో, చూపించేటువంటి సత్య మార్గంలో
అసలు స్వామివారి సాహిత్యం చదివి సత్యవిషయం సుందర్ 6 పాటలు చదివారు. అందులో ఏ భక్తుడి అనుభవాన్ని పరిశీలించి చూసినా కూడా వాళ్ళ జీవితం అంతా స్వామికి రుణపడి ఉన్నారు. మనం షిరిడి స్థాయి చెప్తులు చదువుతుంటాం. ఎక్కడి నుంచి వస్తుంది? కాకి వస్తుంది, అప్పుడు కూడా వస్తుంది అంటాడు స్వామి. ఇంకా ఎప్పుడు వస్తుంది కాకి అంటే లేదు, అప్పుడే వచ్చాడు భక్తులు కాదు, అతను గుండు మీద కాలేసాడు, మిగిలినటువంటి పురుగులు వెళ్ళిపోయాయి, ఇంకెక్కడ వస్తుంది అప్పుడే వచ్చింది పోయింది చెప్తాడు స్వామి. అలానే మన స్వామిలో కూడా చాలా మంది అనుభవాన్ని మనం చూసాం. ఆ విధంగా మనం నేర్చుకునేది ఎంతవరకు సఫలీకృతం అవుతూ ఉన్నాం. సాయిరా అన్నిగా భావించారు. మీకు చిన్న ఉదాహరణ ఏమిటంటే, ఒక పిల్లవాడు ఆకలితో అలమటించి ఎక్కడా డబ్బులు లేవు, ఆయనకు ఒక చెల్లెలు ఉంది, వాళ్ళిద్దరికి కావాల్సిన ఆహారం కోసం వెళ్తూ ఉన్నాడు. అక్కడ తీసుకొని పనులు అందించాడు. ఆయన తన సేవకుని పంపించి అతన్ని బంధించి మరీ కొట్టసాగాడు. పక్కన ఇంకొక చిన్న కొట్టు, ఆయనకి ఇంత గిరాకీ లేదు. ఆయన ఏం చేస్తున్నాడు, అయ్యో ఎందుకు ఆ పిల్లవాడిని ఆ విధంగా బాగుతున్నాడంటే, చూడండి ఈ పిల్లవాడు ఎంత నేను చేశాడు, నా షాప్లో డబ్బులు తీసుకున్నాడు, జ్యూస్ తీసుకున్నాడు, పారిపోతున్నాడు. మీరు కొట్టకండి, అతనికి మీకు ఎంతైతే చెల్లించాల్సిందో ఆ డబ్బు నేను చెల్లిస్తాను అని ఆ చిన్న కొట్టతను ఆ డబ్బులో డబ్బు ప్లస్ ఆ జ్యూస్ డబ్బు 2 చెల్లించాడు. అతను కూతురు అంటుందన్నమాట, ఏమిటి నాన్న ప్రతి ఒక్కరికి నువ్వు విధంగానే దానం తీసుకుని పోతే మనకున్నదే తక్కువ, ఈ తక్కువ అందరికీ ఇచ్చుకుని వెళ్ళిపోతే రేపు మనగతే ఏం కాదు. లేదమ్మా, వాడు ఇల్లు బట్టలు ఏది కావాలని కోరుకోలేదు, కేవలం డబల్ రొట్టె ఆకలి తీయడానికి, వాటి నుంచి చెల్లెలు మన ఇద్దరికి సరిపోతుంది కదా అని చెప్పాడు. 30 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది, ఆ డబల్ రొట్టె డబ్బులు చెల్లించినటువంటి వ్యక్తికి గుండె జబ్బు వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. డబ్బులు తక్కువే ఉన్నాయి, అప్పుడు పెద్దదైంది, బిల్లు కడితేనే ఆపరేషన్ చేస్తామన్నారు. అది ఏడుస్తుంది. సరే రేపటికల్లా ఎక్కడన్నా తెస్తానని చెప్పిందనమాట. ఎక్కడ తిరిగినా ఆమె కట్టడం దొరకలేదు. అంతా తిరిగింది, తెల్లవారు వచ్చేటప్పటికీ ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బంది. ఎట్లా సక్సెస్ అవుతుంది? ఆపరేషన్ ఇక్కడ డబ్బులు కట్టలేదు కదమ్మా. ఎట్లా అంటే, లేదమ్మా డబ్బులు కట్టేశారు, ఆపరేషన్ అయిపోయింది. ఎవరు కట్టారు అని ఆరాధిస్తే ఆ ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ గారే ఆవిడ ఫీజు చెల్లించారు. ఆయన చెప్పాడు, ఏమని, అయ్యా నేను మీకు 1 పైసా ఇవ్వలేదు కదా, మీరు ఎట్లా చెల్లించారు అని కూతురు అంటే, అమ్మ ఆయన 30 సంవత్సరాల క్రితమే ఈ ఆపరేషన్కి అయ్యేటువంటి ఫీజును చెల్లించారు. ఏ రూపంలో? నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ డబ్బులు రొట్టెలు జ్యూస్ తినడానికి అవసరమైన డబ్బును 30 సంవత్సరాల క్రితమే అతను చెల్లించారు. అది ఇప్పుడు ఆసుపత్రి బిల్లు కింద చెల్లుబాటైంది. అంటే మనం అనుకుంటున్నాము ఇవాళ మనకి రకాలు ఏమో ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, కన్నీళ్ళు ఉండొచ్చు. సాయిరామ్ ఇదే వేదిక నుండి మా సాయిరామ్ పక్కన ఉండగా చాలా సంవత్సరాలు మనం కార్యక్రమాలు నిర్వహించాము. ఒక దశలో చాలా బాధపడుతుంది, ఎందుకంటే సంవేశ్వర ఏమిటి నీ పరీక్ష, కానీ మరుక్షణమే మళ్ళీ అనుకుంటా ఇంకా నా కర్మ తీరలేదు కాబట్టి నన్ను ఉంచావు, వారి కర్మను మెచ్చావు కాబట్టి వారిని తీసుకెళ్ళారు. అయినా ఒక్కొక్క వస్తువుతో ఒక్కొక్క పని ఉంది. భగవంతుడు ఏ పనిముట్టు ఏ పని చేయాలో, దాని కర్మని ఏ విధంగా పరిపక్వం చేయాలో అనే రీతిలో మన కర్మలన్నీ మనం సంచిలో వేసుకొని వచ్చాము. ఆ సంచిలో ఉన్నటువంటిదంతా అయిపోయేదాకా ఆయన టిక్కటి చింపడు, పసుపు నింపడు. ఆ విధంగా మరి మనకి ఇంకా ఎంతకాలం ఉందో తెలియదు. రెండో అతని చేతిలో ఉంచుకున్నాం. పుట్టుక మనకు తెలియటం లేదు, చావు మనకు తెలియటం. మనిషికి 2 ముఖ్యకాలు, రావడం, పుట్టుక, పోవడానికి చావు. ఆ 2 పగ్గాలు వారి చేతిలోనే ఉంచుకుంటే అజ్ఞానంలో మనమంతా ఏమనుకుంటున్నాం, సర్వం నా చేతిలో ఉంది, వైకుంఠం అంతా నా చేతిలో అరచేతిలోనే ఉంది, నేనే సర్వాధికారి, సర్వసంపన్నుడు, సర్వజ్ఞాని, ఇంకా నన్ను మించింది ఏమీ లేదనేటువంటి అహం మనిషిని అధపాతాలకి నెట్టివేస్తుంది. కానీ కొంచెం అక్కడ ఉన్నటువంటి మాయని ఆ స్వామి నామంతో, స్వామి సేవతో, స్వామి ప్రవచనాలు వినడంతో వింటూ ఉంటే ఒకనాడు అనుకున్నాం మనకు లలితా సహస్రనామాలు అవన్నీ రావు అని. కానీ
పొట్లపల్లిలో చదివితే అక్కడ చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. మా స్టాఫ్ వచ్చారు, మేడం మీరు నిజంగా అంత మీరు చెప్తే ఏమో అనుకున్నాం, కానీ మీ సత్యసాయి సేవా సమితి వాళ్ళ సేవ ప్రత్యక్షంగా ఇప్పుడు చూశాను. అన్ని నామాలు మీకు ఎట్లా గుర్తున్నాయి? నిజంగా మనకి ఒక మంచి ఆలోచన ఉంటే భగవంతుడు దానికి సరైనటువంటి త్రోవని చూపిస్తాడు. నా కొడుకు అనేవాడు, అమ్మా నీకు లలితా సహస్రనామాలు గుర్తుంటాయి కానీ నీ ఫోన్ నెంబర్ గుర్తుండదు. నిజంగా నా ఫోన్ నెంబర్ నాకు చాలా రోజుల దాకా గుర్తుండేది కాదు, ఎందుకంటే దాన్ని వాడకం తక్కువ నాకు ఇష్టపడి. అదే మరి స్వామినామాలు ఎందుకున్నాయి? అష్టోత్తర జ్ఞాపకం ఉంటుంది, రుద్రానికి జ్ఞాపకం ఉంటుందంటే అటు దశగా మన ఆలోచన పరిగెడుతుంది. అట్లానే ఇవాళ మనం స్వామి సన్నిధిలో ఉండి కోరుకోవాల్సిందేమి, సర్వేశ్వర ఈ సన్నిధిలో చేరినటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆ నామాన్ని మనం నగర సంకీర్తనలో చూస్తూ వచ్చాం. ఇంతకుముందు చెప్పారు, స్వామి ఉత్సవమూర్తులుగా ప్రతి పుణ్యక్షేత్రంలో ఉత్సవమూర్తులుగా ఎందుకు బయటకు వెళ్తారు అంటే, ఎవరైతే తన సన్నిధికి రాలేరో వాళ్ళకి దర్శనం ఇవ్వడానికి భగవంతుడు ఆ ఉత్సవమూర్తుల రూపాలలో ఆయా వీధుల గుండా వెళ్తాడు. మనం తిరుపతిలో చూసాం. అట్లా అన్ని చోట్ల జరుగుతుంది. ఇవాళ కూడా మనం నగర సంకీర్తనకు వెళ్ళి వస్తున్నప్పుడు చాలామంది చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన వైకుంఠం సాయిరాం రాలేని స్థితిలో కూర్చొని చూస్తున్నారు. అంటే ఆర్తి ఉంటే ఎక్కడైనా స్వామి దర్శనమిస్తారు. అట్లా మన హృదయంలో ఆర్తి ఎప్పుడూ తగ్గిపోకుండా ఉంచమని ప్రార్థిద్దాం. మన కర్మని ఆ పువ్వులుగా స్వామి పాదాలకే అర్పిద్దాం. దానివల్ల ఏ ఫలితమైనా రాదు. మనం కోరుకునేది ఎలాగూ రాదు, కోరుకోకూడదు. స్వామి దగ్గర నేర్చుకోవాల్సింది కేవలం కోరికలు మాత్రమే తగ్గించుకోవడం. అట్లా తగ్గించుకోగలిగితే మిగతా కాలం అంతా ఆనందమయంగానే ఉంటుంది. అటువంటి ఆనందమయంగా ఉండేటువంటి ఆ నామ జపంతో, నామస్మరణతో, స్వామి సేవలో మరోసారి మనమంతా మళ్ళీ ఇంకా సమయం ఎప్పుడు ఎవరికి ఇక్కడ పోతుందో మనకి తెలియదు. చూస్తున్నాం చాలామంది ఇవాళ ఉన్నవారు రేపు ఉండటం లేదు, రేపు ఉన్నవారు ఎల్లుండి ఉండటం లేదు. ఆ విధంగా ఇంకనైనా మన మనస్సుని స్వామి ఇన్ని పూలు చెట్లను పూసినటువంటి పూలన్నీ మీ పాదాలు చెంత చేయాలి. కింద పడదని కొన్ని తెచ్చినాక మాల కుదరలేదని కొన్ని తీసేస్తాను. కొన్ని అయ్యో ఇక్కడ దాకా తెచ్చినాక అది అక్కడే బ్యాగ్లో మిగిలిపోతుంది, అన్నీ అక్కడ ఇస్తాను మిగిలిపోతుంది, అంటే దానికి అభాగ్యం లేదు. కానీ మమ్మల్ని అందరినీ ఆ పువ్వులుగా మీ పాదాల చెంత చేర్చుకోమని మనస్ఫూర్తిగా ఆ స్వామిని ప్రార్థిస్తూ మాలో ఉండేటువంటి ఆహారం తగ్గించమని వేడుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మీ అమూల్యమైనటువంటి సమయాన్ని, ముఖ్యంగా అధికారులు వారి అమూల్యమైనటువంటి సమయాన్ని మన మందిరానికి కేటాయించడం నిజంగా మనంతా ధన్యులని. ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా జరుపుకోవాలని సాయిరాం మీ నగర పంచాయతీకి ఒక ప్రోగ్రాం ఉంది. ముందు అడ్వాన్స్గా చెప్తున్నాను, ఎందుకంటే నేను వచ్చే నెల రిటైర్ అవుతున్నా. మళ్ళీ ఎప్పుడేం జరుగుతుందో మనకి తెలియదు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మీకు సపరేట్గా 108 మంది ఉన్నారంట. ఆ 108 మంది దీంట్లో యాడ్ చేయడం వీలు కాక అక్కడ ఇంకొకసారి మీరు సమయం ఇచ్చి దాన్ని కూడా విజయవంతం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆ సేవా భాగ్యాన్ని ఇచ్చినటువంటి భగవంతుడిని పాదాభివందనం చేస్తూ జీవితమంతా వారి సేవకు అంకితమయ్యేటువంటి అర్హతనివ్వమని కోరుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా పెద్దలందరికీ నమస్కారం. చాలా మంది శిష్యులు ఉన్నారు, అందుకని వాళ్ళందరికీ ఆశీస్సులు. ఆ స్వామి కూడా మనల్ని కాపాడాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని నెక్స్ట్ నడుపుతాం. అంతమందికి వెళ్ళారు కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇస్తాం. చలికాలం కాబట్టి కనీసం ఆ ఇప్పటి కప్పుకున్నట్టు చలిని కాపాడుకోగలిగేటువంటి అవకాశం స్వామి స్థాయిలో దీన్ని ప్రారంభిస్తాం. చూడవా అమ్మ ఇటు చూడు. చెన్నూరు వెంకటేష్ అమ్మా చూడు, అమ్మ ఇటు చూడు.
నెక్స్ట్ మీ పేరు ఏంటమ్మా? అటు చూడు. అటు చూడు. నాగరాజు కొట్లపల్లి పిలుస్తారు కూర్చో. పేరు పిలిచిన వాళ్ళు అంటారు, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు ఇస్తారు. విజయ్ పో విజయ్ పో రండి లక్ష్మణ్ సార్ తీసుకో విజయ్ రండి అంతే సైడ్ రవితేజ ఇంకా ఉండండి ఒక్క నిమిషం రవీంద్ర సార్ పిలవలే కదా అక్కడ కూర్చో. టీచర్ వెంకటలక్ష్మి బెజ్జంకి మళ్ళా అన్నట్టు రాసుకోండి బెజ్జంకి మళ్ళా సాయిరా ఇంతసేపు ఓపికగా ఉన్నారు. ఒక్క 10 నిమిషాలలో హారతి అయిపోతుంది. అందరూ స్వామి ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళారు. ఉషా, ఒక గంట తీసుకో. సంస్కృత అక్షయ వరుణ మెల్లగా అయ్యో లక్ష్మి మెల్ల ఏ ఆగు అరే సీను రై ఆగురా నాయన ఇక పోనీ
ఓం సారీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయి గణపతి మంత్రం నిత్యం నిత్యం జపో జపో. గణపతి మంత్రం నిత్యం నిత్యం జపో జపో. గణపతి మంత్రం నిత్యం నిత్యం జపో జపో. విఘ్న వినాశక విద్యాదాయక విఘ్న వినాశక విద్యాదాయక విఘ్న వినాశక విద్యాదాయక విఘ్న వినాశక విద్యాదాయక. గణపతి భజో భజో. వినాయక విద్యాదాయక. గణపతి మంత్రం నిత్యం నిత్యం జపో జపో. గురుదేవా జయ దేవా సాయి దేవా. మెల్లగా మెల్లగా ఆగండి, గురుదేవా ఆగండి, స్లోగా. అరే సాయి దేవా దయామయ. గురుదేవా జయ దేవా సాయి దేవా. ఏ మదనాందక దయాకరా. ఏ మదనాందక దయాకరా. ఏ మదనాందక దయాకరా. అంబా సహిత సాంబ సదా. అంబా సహిత సాంబ సదా శివ.
పక్క పెట్టండి